అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెన్నై సోనీ. రేపే భోగి పండగ. రేపు ప్రత్యేకత ఏమిటంటే రేపు పౌర్ణమి రోజు సోమవారం, అందులో భోగి పండగ ఆరుద్ర నక్షత్రం. ప్రతిసారి జరుపుకునే భోగి పండుగకి ఈసారి జరుపుకునే భోగి పండుగకి ప్రత్యేకత ఏమిటంటే 100 ఏళ్లకొకసారి కానీ ఇలాంటి భోగి పండుగ రాదు. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి గడియలు అలాగే ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తుంది, అందులోనూ సోమవారం. కాబట్టి ఆకాశంలో ఒక వింత అద్భుతము జరగబోతున్నది. ఇంతటి అద్భుతమైన రోజున ఆ లయకారుడైన ఈశ్వరుడి అనుగ్రహం పొందడానికి అలాగే మనకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి ఒక అద్భుతమైన రోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలని అలాగే వాళ్ళ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని పోగొట్టుకొని వాళ్ళ జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ఈ వీడియోలో ఒక చిన్న పరిహారం ఉన్నది. అదేంటో తెలుసుకుందాం. మనందరినీ సృష్టించింది ఆ లయకారుడు సాక్షాత్తు ఆ శివయ్య. కాబట్టి ఆ రోజున భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేచి ఆ శివయ్య చిత్రపటం ముందు 2 దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత శివ సహస్ర పారాయణం కానీ లేదా దుర్గాదేవి అష్టోత్తరం కానీ చదువుకోవాలి. లేదా విన్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఆ రోజున శివాలయానికి వెళ్ళడం కానీ లేదా శివుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం కానీ చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటి తిథి నక్షత్రాలతో కలిసి వచ్చే ఇలాంటి భోగి పండగ నాడు ప్రతి ఒక్కరూ ఈశ్వరాధన చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఉన్న శివలింగానికి స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలు ఎలాంటి సమస్యలకైనా తొలగింపజేసుకోవచ్చు. ఆ పరిహారాలేంటో ఇక చూద్దాము. సంతాన సమస్య ఉన్నవాళ్ళు, చాలా కాలం నుండి పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు శివాలయంలో కానీ వారి ఇంట్లో కానీ స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళు శివుడికి పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. అలాగే ఉద్యోగ సమస్య ఉన్నవాళ్ళు పటిక బెల్లం పొడిని నీళ్ళల్లో కలిపి ఆ నీటితో ఆ శివుడికి అభిషేకం చేసుకోవాలి. అలాగే ఉద్యోగంలో సమస్య ఉన్నవాళ్ళు చెరుకు రసంతో ఆ శివుడికి గుళ్ళో కానీ లేదంటే ఇంట్లో ఉన్న శివలింగానికి కానీ స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళు అభిషేకం చేసుకోవాలి. ఈ విధంగా అభిషేకం చేసిన ప్రతి ఒక్కరూ చివరికి వండిన అన్నాన్ని గోరువెచ్చగా ఉన్న అన్నంతో ఆ శివయ్యకి శివలింగం పైన అభిషేకం చేసుకోవాలి. ఈ విధంగా అభిషేకం ముగించుకొని ప్రతి ఒక్కరూ ఆ అన్నాన్ని ఇంట్లో వాళ్ళు ప్రసాదంగా తీసుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే మన జాతకంలో ఉన్న దోషాలు తొలగి మనకి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంతటి అద్భుతమైన రోజున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.